కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. బీసీ కమిషన్ ద్వారా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీహార్లో ప్లానింగ్ బోర్డు ద్వారా చేసిన కులగణనను కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. మళ్లీ శాస్త్రీయంగా కులగణన చేసి బహిర్గతం చేయాలన్నారు గంగుల కమలాకర్. రాష్ట్రం ఏర్పడంగా సంఖ్యాపరంగా రాజ్యాధికారం బీసీలకు అందివ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను పిలిచాడు. నాతో పాటు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. వెళ్లి సంఖ్యాపరంగా ఓట్లు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేపట్టండి. కులగణన చేపట్టిన తర్వాత దాన్ని కేబినెట్ లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వారికి ప్రభుత్వ ఫలాలు అందజేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించారు. బీహార్ ప్రభుత్వం కూడా కులగణన చేసింది, కానీ శాస్త్రీయంగా చేయకపోవడం వలన దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇది బీహార్ కోర్టు కొట్టేసింది. కులగణన సక్రమంగా జరగలేదు. జిఏడి నుంచి చేసిండ్రు. జిఏడి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసినావు, నీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేస్తే కులగణన చక్కగా జరగదు, అయితే కమిషన్ ద్వారానన్నా చేయండి, లేకుంటే డెడికేట్ కమిటీ ద్వారానన్నా చేయమని చెప్పేసి ఈ ఆర్డర్ ఇచ్చేసి కొట్టేసింది ప్రభుత్వాన్ని. మేము బీసీ కమిషన్ ద్వారా వచ్చే కులగణన గురించి నేను మాట్లాడినా దాని ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం జరిగింది. దాని ఆధారంగా జీవో ఇచ్చినామని చెప్పేసి 26 జీవో ఇచ్చినాం. మీ కళ్ళ ముందు మీరు చదువుకోండి. మీరు అశాస్త్రీయంగా చేసిన కాబట్టి ఎవరు కోర్టుకైనా గంటల కొట్టేద్దరు. ఈ డెడికేట్ కమిటీ లేదు, బీసీ కమిషన్ లేదు, బీసీ కమిషన్ పత్తకులు పోయింది. ఈ యొక్క ప్లానింగ్ ఇవ్వాలని చెప్పేసి కొట్టేస్తారు. ఘంటాపదంగా చెప్తా, కులగణన అసలు చేయలే, సక్రమంగా చేయలే. 3,50,00,000 మంది 2010 కాబట్టి 3,70,000 మందిని తీసి మామా ఇచ్చింది. 2014లో కన్నా కేవలం మనకు 2-3 లక్షల మందిని ఎక్కువ గురించేసి రావాల్సింది. అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభాని మొత్తం తగ్గించేసింది. ఎందుకు తగ్గించిందంటే ఈ జనాభా వెళ్ళిన కొద్ది బీసీలు పెరుగుతారు కాబట్టి, అందుకే మొత్తం జనాభాని చంపే ప్రయత్నం చేసి ఈరోజు 4,20,00,000 మంది ఉన్న జనాభాను 3,70,00,000 మందికి తీసుకొచ్చింది. వీళ్ళు మామూలు అన్యాయం చేయడం కాదు, బీసీలను అవమానం చేసింది. ఈరోజు అవమానం చేసింది. 1 మంత్ టైం తీసుకొని ప్రతి ఇంటి గడపకు పోయి సంతకాలు తీసుకుని ఎక్లాన్ చేసుకోండి. ఆ ప్రకంగా ప్రతి ఇంటికి వెళ్లి మొత్తానికి సర్వే చేసుకొని మీరు ఆ ఊర్లలో గ్రామ సభ పెడతారా ఏం పెడతారా మీరు డిస్ప్లే చేసి ఆ యొక్క బహిర్గతం చేయండి. పెట్టిన తర్వాత మేమందరం ఓకే అన్నాక మీరు కులగణన చెయ్యండి. అప్పుడు క్లారిటీ వస్తుంది మా సంఖ్య ఎంత అనేది.